అంకిత. అయితే నిన్న లావణ్య ఇంటి దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో, రాజ్ తరుణ్ పేరెంట్స్ అయితే వచ్చారు. మరి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ పగలగొట్టేసారని లావణ్య అయితే చెప్తుంది. మరి లావణ్య వాళ్ళని ఇంట్లోకైతే రానిచ్చే ప్రసక్తి లేదనేసి చాలాసేపు అయితే నిన్న ఆఫ్టర్‌నూన్ అంతా గొడవ అవ్వడం మనం చూసాము. సో, మరి ఎందుకు రానివ్వట్లేదు అన్న దానిపైన క్లారిటీ ఏంటంటే, ఇదివరకు చూసుకున్నట్లయితే లావణ్య వాళ్ళ పేరెంట్స్‌తో కలిసి ఉండడానికి ఒప్పుకున్నట్లయితే తను చెప్పింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే అంటే వాళ్ళ పేరెంట్స్‌కి మాత్రమే లోపలికి ఎలౌ ఉంది. అండ్ వాళ్ళతో పాటు ఒక కేర్ టేకర్‌ని మాత్రమే లోపలికి ఎలౌ చేస్తానని చెప్పింది. కాకపోతే అక్కడ రాజ్ తరుణ్ పేరెంట్స్‌తో పాటు చాలామంది వచ్చారనేసి అయితే జరుగుతుంది. నిన్న నైట్ అయితే రాజ్ తరుణ్ తరపు నుంచి అలాగే ఉదయ్, ప్రీతి కూడా లావణ్య ఇంటికి వచ్చి అక్కడ గొడవ చేశారని చెప్తున్నారు. సీసీ కెమెరాస్ అన్నీ పగలగొట్టేశారు కాబట్టి మా దగ్గర అయితే ఎలాంటి ఆధారాలు లేవు చూపించడానికనేసి చెప్తున్నారు. అయితే నైట్ చూసుకున్నట్లయితే రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్‌ని అయితే లోపలికి ఎలౌ చేసింది లావణ్య. మరి తర్వాత ఇదంతా జరిగిన ఇష్యూ చూసి లావణ్య కేస్ పెట్టాలి అనేసి అయితే డిసైడ్ అయింది. నైట్ ఎందుకు కేస్ పెట్టాలి అనుకుంటుందంటే, రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినా నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ బయట వాళ్ళందరూ వచ్చి గొడవ చేయడం వలన నేను కేస్ పెట్టాలి అనుకుంటున్నాను. రేపు నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో నేను మార్నింగ్ వచ్చి కంప్లెయింట్ చేస్తాను అని చెప్పింది. అదేవిధంగా ఈరోజు నర్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అయితే లావణ్య వచ్చింది. కేస్ అయితే లోపల ఫైల్ చేయడానికైతే తను వెళ్ళింది. సో, మరి ఇక్కడ వాళ్ళ ఫాదర్ అయితే ఉన్నారు. అసలు అక్కడ నిన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటి? నిన్న నైట్ ఎంతమంది వచ్చారు? అసలు గొడవ ఏమి అయింది? అసలు ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? ఇలాంటి వివరాలైతే ఆయన్ని అడిగి తెలుసుకుందాం. అవునండి. కాదు, నిన్నైతే గొడవ జరిగింది కదా! మరి నిన్న పేరెంట్స్‌ని ఎలౌ చేసింది లావణ్య. అవునమ్మా, 11:15 దాకా మేము ఎలవ్ చేయలేదు. ఓకే. 11:15 తర్వాత వాళ్ళు మాత్రం పెద్ద పేషెంట్ ఉన్నారు, వాళ్ళని మాత్రం బయట నుంచి ఏం చేస్తామని చెప్పి మా పాప ఎవరితో రికమెండేషన్ లేకుండా లోపల పంపించేసాం. ఓకే. మరి లోపలికి ఎలౌ చేసాక కూడా మళ్ళా కేస్ పెట్టడానికి ఎందుకొచ్చింది? ఎలవ్ చేసిందంటే రాత్రి ఎందుకు ఎలవ్ చేసామంటే మానవత్వంతో లోపల పంపించాం. కేసు ఎందుకు పెడుతున్నామంటే వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు పాపం చంపనీకి వచ్చారు. ఎలా జరిగింది ఏంది అనేది తెలియాలి. వాళ్ళు నోరూపితే అన్నీ దొరుకుతాయి. వాళ్ళ ముందే జరిగిందమ్మా. వాళ్ళిద్దరు ఇక్కడ సోఫాలో కూర్చున్నారు, చూసారా మా వీళ్ళ సోఫాలో కూర్చున్నారు. సోఫాలోనే వాళ్ళ ముందే జరిగింది. మరి వాళ్ళన్నా మరి తను ఉప్పు కారం తిన్నారు కదా, తిన్నప్పుడు ఏందమ్మా గొడవ ఆపండి ఆపండి అని చెప్పి అనొచ్చు కదా. అయితే నిన్న చూసుకున్నట్లయితే వాళ్ళ పేరెంట్స్‌తో పాటు వచ్చిన వాళ్ళు సీసీ కెమెరాస్ అవన్నీ పగలగొట్టేసారు అని రచ్చరచ్చమ్మా ఇంటి చెప్తున్నారు. దగ్గర. మరి శేఖర్ భాష ఎందుకొచ్చారు అసలు అదే అక్కడికి? కదా, మరి రాజస్థాన్ తమ్ముడా మరి మా రిలేషన్ అనేది ఆయనకి తెలియాలమ్మా. హుహు. అంటే ఉదయ్, ప్రీతి కూడా వచ్చారని వచ్చారమ్మా తెలిసింది. వీళ్ళంతా. ఉదయ్ ప్రీతి అని ఆయన శేఖర్ భాష ఆడిచ్చిన ప్లే. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇల్లు కూడా రాజ్ తరుణ్ పేరు మీద ఉందని అవును తెలిసింది. అవును. మరి ఇప్పుడు లావణ్య ఫైట్ చేయడం వల్ల తనకొచ్చేది ఏముంటుంది? తనకు వచ్చేది ఏంటంటే ఇంకోటి చెప్పిన రాజస్థాన్ వైజాగ్ నుంచి హైదరాబాద్ రానికి నెంబర్ 1 కారణం లావణ్య. ఆ ఇల్లు ఇంప్రూవ్ కానీకి లావణ్య కారణం. తను హీరోగా ఇంప్రూవ్ కానీకి లావణ్య కారణం. తను ఎక్కడ పోయినా లావణ్య చెప్పకుండా ఏ పని చేయడు. అన్నం తినాలన్నా అన్నం తింటున్నా, అర్థమైందా? బుడ్డి బుడ్డ అని మాట్లాడుకుంటూ వాళ్ళ లాంగ్వేజ్ అర్థమైందా? అలాంటి చేసేది ఇలా చేసి ఇలా క్రియేట్ చేసి మా సంపన్నికి దాకా వచ్చిందంటే వాటే జోకమ్మ. అంటే మరి లావణ్య ఇంత ఫైట్ చేస్తుంది ఇన్ని మంత్స్ నుంచి చూసుకుంటే, మరి చివరికి ఇల్లు కూడా రాజ్ తరుణ్ పేరు పైన ఉన్నప్పుడు మరి తను ఎంత ఫైట్ చేసినా వేస్ట్ అనిపిస్తది కదా! ఏం వెయిట్ కాదమ్మా. వేస్ట్ కాదంటారు. రాజస్థాన్ అనే అతను మీ మీడియా మిత్రుల ద్వారా మేము అందరి సమక్షంలో వాళ్ళ మమ్మీ డాడీ వీళ్ళ మమ్మీ డాడీ అందరి సమక్షంలో మీ మీడియా సమక్షంలో వస్తే ఏం జరగాలో అది జరుగుతుంది. కోర్టు దానికి ఉందమ్మా. న్యాయం ప్రకారం పోదాం, చట్ట ప్రకారం పోదాం, మీ మీడియా ప్రకారం పోదాం. అంటే లావణ్య ఇప్పుడు ఫైట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటారు? ఇల్లా? లేకపోతే రాజ్ తరుణ్‌తో ఇల్లు కలిసి ఏందమ్మా, తను ఉండాలనా? చంపనీకి వచ్చిన వాళ్ళని ముందు తనకి రక్షణ కావాలా. ఇల్లు ఏంది, మాకు లేదా ఇల్లు? హ్మ్. ఇల్లు గురించి ఫైటింగ్ అయింది. ఇల్లు గురించి ఫైటింగ్ అయింది. తను చంపనీకి వచ్చారు. చంపనీకి వచ్చింది ఎవరు? అయితే ఇప్పుడు తనకి ప్రాణహాని ఉంది అని 100% చెప్పి ఉందమ్మా. వచ్చిందా? ఇద్దరు ఉంది. శేఖర్ భాష నుంచి ఉండొచ్చు, రాజస్థాన్ నుంచి ఉండొచ్చు. వాళ్ళిద్దరు హ్యాండ్ లేకుండా లోపల ఎవరు రారు. ప్లస్ ఈ ఎవరైతే దుండగులు వచ్చారో వచ్చే ముందు 2 మినిట్స్ ముందు సెక్యూరిటీకి ఫోన్ చేసి రాజస్థాన్ అనే వ్యక్తి ఫోన్ చేసి ఫలానోళ్ళు వస్తున్నారు 15 మంది మనోళ్ళే వాళ్ళని లోపల పంపించిండంట. అది కూడా మా దగ్గర ఉంది. ఓకే. ఇప్పుడు నిన్నటి నుంచి ఇష్యూ జరుగుతుంది. ఫైనల్‌గా అయితే వాళ్ళ పేరెంట్స్‌ని లోపలికి ఎలౌ చేశారు కదా! మరి ఇప్పుడు కూడా పేరెంట్స్ మీతోనే ఉన్నారా? అంటే అదే ఇంట్లో ఉన్నారా? వాళ్ళకు కేర్ టేకర్ ఉన్నాడమ్మా. ఓకే. అదే ఇంట్లో పైన ఆఫీస్ రూమ్లో వాళ్ళకి మంచిగానే ఉంది. వాళ్ళకి అన్నీ తెచ్చేసుకుంటున్నారు, తింటున్నారు. హ్మ్. అది. ఓకే.
అయితే లావణ్యకి వాళ్ళతో ఉండడం మాత్రం ఇష్టము. కానీ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వస్తున్నారు వాళ్ళ ఇంటికి వాళ్ళని మేము ఎందుకు వద్దంటామమ్మా? ఈ రచ్చరచ్చ చేసి ఇలా వచ్చి లావణ్య ఇట్లా లావణ్య మీద ఎఫెక్ట్ చేసి సంపనికి వచ్చి అటెంప్టెడ్ మర్డర్ చేసి అంటే వేరే వాళ్ళు రావడం వల్ల వేరే వాళ్ళు కదమ్మా, వీళ్ళు క్రియేట్ చేసిన మనుషులమ్మా. ఓకే. వేరే వాళ్ళకి ఏం అవసరం? తనని కొట్టనీకి నాకేం అధికారం ఉంది? తన్ని కొట్టనీకి నాకేం అధికారం ఉంది? వాళ్ళంతా క్రియేట్ చేసి సఫరీ అంటారు కదా, అది ఓకే. బిస్కెట్లు వేసిండు కుక్కలకి, 2 కుక్కలకి. అది ఆ కుక్క బిస్కెట్ తిని ఏం చేస్తుంది? తోగుతుంది కదా, అలా చేసింది. శేఖర్ భాష అని ఎదవన్నారు, ఎదవ. మీ మీడియా మొత్తం ద్వారా ఆల్ మొత్తానికి తెలియాల. అది వాడు చేసిన ప్లాను. ఎవడమ్మా వాడు ఎవడు? మీ మీడియా ద్వారా ఆ ఎదవ నా కొడుకుని అడుగుతున్నా నేను. శేఖర్ భాష రాజస్థాన్ తమ్ముడా? మా రిలేషనా? ఎవరైనా రాజ్యాంగ కర్తనా? బాబా గారు అంబేద్కర్ గారు లాగా రాజ్యాంగ కర్తనా? ఆయన వచ్చిన టైంకి మీరు అక్కడే ఉన్నారా? లేదు, మరి నేను వచ్చాక కొద్దిసేపటికి వచ్చాడు. రాత్రి 11:45 దాకా ఉండి పోలీసు సార్లు వచ్చి అందరిని పంపించేశాడు. నువ్వెందుకు వచ్చినావు అని అడిగినారు పోలీసులు. మురళీ సారు, సిఏ సార్ ఎవరు పెద్ద సార్ వచ్చిండమ్మా. ఆ టైంలో లావణ్య పైన ఏదైనా దాడి జరగడం అట్లా అయ్యిందా? అప్పుడేం లేదమ్మా, పొద్దున అప్పటికే అయిపోయింది. 11:30 లోపల అయిపోయింది. ఆ లోపల వచ్చాను ఓకే. నేను వచ్చే లోపల అయిపోయింది. సో మరి చూసారు కదా, లావణ్య పైన అయితే హత్యా ప్రయత్నం జరగబోతుంది, తన ప్రాణానికి హాని ఉంది అనేసి వాళ్ళ ఫాదర్ అయితే చెప్తున్నారు. మరి ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. లావణ్య అయితే తను కేసు ఫైల్ చేయడానికి అయితే లోపలికి వెళ్ళింది. మీడియా వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ అండ్ సారీ చెప్పుకుంటున్నానండి. నా వల్ల మళ్ళీ రోజు ఇబ్బందే ఇది. నేను లాస్ట్ రాజస్థాన్కి సారీ చెప్పినప్పుడే మళ్ళీ మీడియాలోకి రావాలని కానీ, లేదా పోలీస్ స్టేషన్ మెట్లు మళ్ళీ ఎక్కుతానని అయితే అనుకోలేదు. నిన్న నాకు జరిగిన దాడికి నేను మళ్ళీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వస్తుంది. ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సి వస్తుంది. నా లైఫ్లో నాకు జరిగిన అన్యాయంకి నేను ఫైట్ చేస్తున్నాను. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మగాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను. అందులో రాజ్ తరుణ్ కానీ, మస్తాన్ సాయి కానీ ఇద్దరు పలుకుబడి ఉన్న మనుషులు, ఇద్దరు డబ్బులు ఉన్న మనుషులు. నేను న్యాయం కోసమే పోరాడుతున్నాను. న్యాయం కోర్టులో ఉంది. కోర్టుని కోర్టులాగా కూడా గౌరవించకుండా పర్సనల్గా అటాకులు చేసి నా మీద దాడి చేస్తున్నారు. ఒంటరిగా ఉన్నాను, ఒక్కదాన్నే. నార్మల్ మిడిల్ క్లాస్ అమ్మాయినే నేను. ఈ రోజున రాజ్ తరుణ్ హీరో అయిపోయి నేనేం చేసినా నడిపించుకుంటుంది అన్న దాంట్లో పట్టపగలు మా ఇంటికి అమ్మాయిలు లాంటి అబ్బాయిల్ని పంపించాడు. మరి అబ్బాయిలు అమ్మాయిలాగా వచ్చారో కానీ వచ్చి నన్ను దారుణంగా అటాకులు చేసిన, ప్రైవేట్ పార్ట్స్ని కూడా ఇచ్చేసి ఎంత హ్యూమిలేట్ చేసి నన్ను గేట్ వరకు డ్రాగ్ చేసుకుంటూ వచ్చారు. పోలీసుల సెకండ్ రైట్ టైంకి రాకపోయి ఉంటే నాకు ఏమై ఉండేదో కూడా నాకు తెలీదు. చచ్చిపోయానని ఒక సెకండ్ అయితే అనుకున్నాను. అండ్ ఆ విషయం మీద ఫైట్ చేస్తుంటే సంబంధం లేకుండా శేఖర్ భాష వచ్చాడు, ఆ ప్రీతి అనే అమ్మాయి వచ్చింది, అండ్ ఉదయ్ వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. వాళ్ళు నా ప్రాపర్టీకి కానీ, నా కేసుకి కానీ ఎటువంటి సంబంధం లేని పీపుల్ కేసుకు డైవర్ట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు. అండ్ రాజ్ తరుణ్ పైన నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పి ఇదే మీడియా ముఖంగా కేసులు వద్దు అనుకొని తీసుకుందాం అనుకున్న మాట నిజమే. మళ్ళీ ఈ రోజున ఫైట్ చేద్దాం అనుకుంటుంది కూడా నిజమే. ఎందుకంటే వాళ్ళు చేసిన అటాక్కి మాత్రమే నేను డిఫెండ్ అండ్ నేను ఫైట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పైన దాడి చేశారు, చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశారు. ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను. రాజ్ తరుణ్ వచ్చి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. పోలీసు వారిని కూడా అదే కోరాను, రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడాలని, లేకపోతే రాజ్ తరుణ్ని దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలని, దీనిపైన వెనకాల ఎవరుండి నా పైన దాడి చేయించారని. నేను హైకోర్టుకు కూడా వెళ్తాను. రాజ్ తరుణ్ నా పైన ఇప్పుడు చేపించిన దాడికి నేను రాజ్ తరుణ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేయించడానికి ట్రై చేస్తాను. యాంటిసిపేటరీ బెయిల్ పైన ఉండి అతను మళ్ళీ విక్టిమ్ పైకి ఎలా వాళ్ళ పేరెంట్స్ని పంపిస్తాడు? మళ్ళీ వృద్ధులు అన్న పేరుతో 4 ఆడోళ్ళని తీసుకొచ్చి 8 మంది ఆడోళ్ళని తీసుకొచ్చి కొట్టించాడు. నా ప్రాణం ఉన్నంత వరకు, మరి ఎప్పుడు పోతానో కూడా నాకు తెలీదు, ఉన్నంత వరకు అయితే లాస్ట్ ఫైట్ చేస్తాను. ఇప్పుడు నేను విల్లా గురించి అయితే మేము విల్లా కొని ఒక 7-8 ఇయర్స్ అవుతుందండి. ఈ రోజున ప్రాపర్టీ అన్నది ఎందుకు రావాలి? మేము రాజ్ తరుణ్ 2009 నుంచి మేము స్టార్ట్ చేసుకున్నాము. ఆ రోజు నుంచి ప్రపంచానికి తెలియని లావణ్య, రాజ్ తరుణ్ వద్దనుకున్న తర్వాతే లావణ్య చెడ్డదైపోయింది. లావణ్య డ్రగ్స్ అమ్ముతుంది, లావణ్య డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తుంది, లావణ్య ప్రాస్టిట్యూట్ కూడా అయిపోయింది. ఒక ఆడదయ్యి ఉండి విలేకర్, ప్రముఖ యూట్యూబ్ ఛానల్ విలేకర్ ప్రాస్టిట్యూషన్ అన్న వర్డ్ మెన్షన్ చేసింది. ఈ రిపోర్ట్లో ఆమె గురించి కూడా మెన్షన్ చేశాను. ఆవిడకి 40,000 డబ్బులు తీసుకుందండి ఆవిడ నా దగ్గర. ఓన్లీ థంబ్నెయిల్ పెట్టారు వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో, లావణ్య మొగుడు ఎవరు, రాజ్ తరుణ, మస్తాన్ సాయి అని థంబ్నెయిల్ పెట్టింది. ఏంటి పెట్రిషియా నువ్వు ఎలా పెడతావు అలా అని అడిగితే, మా బ్యాక్ అండ్ టీమ్ ఇలా వర్కౌట్ అవుతుంది, డబ్బులు కావాలని అనింది. నాకే తినడానికి లేని టైంలో నేను 40,000 ఇవ్వడం జరిగిందండి పెట్రిషియాకి. ఇంకా అంటే 2 లక్షలు అడిగింది. ఇంకా ఇవ్వని పక్షంలో మస్తాన్ సాయి వైపుకి వెళ్ళింది. మస్తాన్ సాయి వాళ్ళ అక్యూజ్డ్ వైపుకి వెళ్ళి ఇదంతా చేస్తుంది. పర్సనల్ గ్రడ్జ్ పైన వీళ్ళంతా సిండికేట్ బ్యాచ్. శేఖర్ భాష,
ప్రీతి, ఉదయ్, మేఘన అండ్ పెట్రిషా వీళ్ళంతా గ్రూప్గా ఫామ్ అయ్యే ఇదంతా చేశారు. శేఖర్ భాష లాంటి వ్యక్తులు వాళ్ళ సంసారం వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటే మేము చూసుకుంటాం బాగుంటాయి. శేఖర్ భాష నీకు వైఫ్ పుట్టినట్టుంది, మరి నీకు పుట్టిందో లేదో కూడా తెలీదు. ఒకవేళ నీకే పుట్టుంటే ఆడించుకొని ఇంట్లో నీ సంసారం నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటాము. మా కేసులు కోర్టులో ఉన్నాయి. లావణ్య డ్రగ్ ఇస్టా, లావణ్య మీద తప్పుడు కమెంట్స్ పెట్టించాలా, నువ్వు మా సంసారాలని నెట్టగొట్టుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు స్టేషన్లో కూడా మొత్తం మాకంతా ఇదే బాపతి నడుస్తూ వచ్చింది. అంటే ఇందాక మీరు స్టేషన్కి వెళ్ళేటప్పటి నుంచి బౌన్సర్లు ఉన్నారా? అప్పుడు లేరమ్మా. అంటే పొద్దున కూడా ఎవరు లేదండి, లేదు అంటే మార్నింగ్ నుంచి ఉన్నారా వీళ్ళు? లేదండి, అదేం లేదు, అది అబద్ధం. ఇల్లు ఆక్యుపై చేసుకోవడానికి అయితే కాదు. మీడియా పీపుల్ అండ్ కమ్యూనిటీకి ఉన్న హార్మోని అన్నది దెబ్బతినింది. కమ్యూనిటీ సెక్రటరీని పట్టుకొని ప్రీతి అనే ఆవిడ చాలా లెక్కలేని మాటలు మాట్లాడింది. ఈవెన్ మీడియా మిత్రులు కొంతమందితో కూడా అలాగే మాట్లాడింది. కేవలం ఆ డిస్టర్బెన్స్ వల్ల మాత్రమే ఇదంతా జరిగింది. అందుకు మించి మిగతాది ఏమీ లేదు.